ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందండి. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, గొప్ప నిర్మాత కన్నుమూతండి. ఆ వివరాలని కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగిందండి. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత తాజాగా కన్నుమూశారు. హాలీవుడ్లో టైటానిక్, అవతార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత జోన్ లండౌ 63 ఏళ్ల వయసు అయితే అతనికి ఉంటుంది. సో అతను తుది శ్వాసను విడిచారండి. ఇక గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఈ జోన్ లండౌ లాస్ ఏంజల్స్లో అయితే మరణించారు. ఆయన జూలై 5న మృతి చెందగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందండి. దీంతో సినీ ప్రముఖులందరూ కూడా ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. ఇక జోన్ లండౌ 1980లో ప్రొడక్షన్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించారు. అతను హనీ ఐస్ క్రీమ్ ది కిడ్స్, అలాగే డిక్ ట్రేసీలో సహ నిర్మాతగా పనిచేశారు. వీటితో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత టైటానిక్ సినిమాతో పూర్తి నిర్మాణ బాధ్యతల్ని అందుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ సముద్రపు విపత్తు సినిమా యావత్ సినీ ప్రియులను కట్టిపడేసింది. ఆ విషయం మనకు తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కనీ విని ఎరగని రీతిలో కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు లాభాల పంట పండింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద $1 బిలియన్ దాటిన మొదటి చిత్రంగా నిలిచిన సినిమా ఇదేగాక ఈ సినిమా 14 ఆస్కార్ నామినేషన్లలో కూడా చోటు సంపాదించుకోగా, అందులో ఉత్తమ చిత్రంతో సహా 11 ఆస్కార్లను గెలుచుకొని హాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ను మరో స్థాయికి అయితే తీసుకెళ్లిన సినిమా ఈ టైటానిక్ అండి. సో ఈ సినిమా డైరెక్టర్ అయిన సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ జోన్ లండౌ గారు మరణించడం బాధాకరం అయితే. సో ప్రముఖ నిర్మాతలందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్.